గిరిజన సమస్యల పరిష్కారానికి జూలై 10వ తేదీన మందస తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాల గిరిజనుల భూములకు రక్షణ కల్పించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గిరిజన సంఘం ఆదివాసీ గిరిజన సంఘం ఐక్యత సరిహద్దు సమస్యల పరిష్కారం చేయాలి. సరిహద్దు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. సరిహద్దు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ఈరోజు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలోన అనేక విషయాల్ని ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రజానీకం బృందం దృష్టికి తీసుకొని వచ్చినారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈవేళ రోడ్లు అనేవి వేసేస్తున్నారు. అదేవిధంగా గతంలోనేమో డీ పట్ట ఇచ్చిన భూముల్లోనే ఇవాళ ఒరిస్సా ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసులు అలాగే ఇల్లు కూడా నిర్మిస్తుంది. వాళ్ళందరినీ బలవంతంగా ఎంటబెట్టేస్తున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, చెరువులు తీసుకుంటారు, శ్మశానాలు తీసుకుంటారు. ఈవేళ మన తాలూకా కొండల నుండి ఉండే పౌరు భూములు కూడా ఇవాళ ఆక్రమించుకొని తీసుకెళ్తారు. మేము తరతరాలుగా ఇక్కడ జీవిస్తాము, ఇవాళ మాకు రక్షణ లేదు. ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఇవాళ అక్కడ ఉండే గిరిజనులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినారు. అంతేకాదు ఈరోజు ఎక్కడెక్కడో వచ్చి తప్పుడు పత్రాలు సృష్టించి ఇవాళ 50 ఎకరాలు, 25 ఎకరాలు, 20 ఎకరాలు తీసుకుంటుంటే ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం నెమ్మది నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అంతేకాదు ఇవాళ మా భూములండి మేము తరతరాలుగా ఉన్నామని చెప్తే పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి ఇవాళ గిరిజనులకి బెదిరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి చేస్తే సహించేది లేదు. ఇవాళ సరిహద్దు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 10వ తేదీన ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా కార్యక్రమం ఉంది. ఆ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.